Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, కులరహిత సమాజం అది ఇది అన్నారు కదా, కానీ మీ మీద ఉన్న ఒక పెద్ద అలిగేషన్ ఏంటంటే భరణి గారు తన కమ్యూనిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎట్లా ఆ టెక్నీషియన్స్ తీసుకోవడం కానీ, ఆ టెక్నీషియన్స్ దానిలో ఎక్కువ వర్క్ చేయడం కానీ, తన ఏదైనా అది చాలా పెద్ద అలిగేషన్ మీ మీద. దాన్ని ఎలా మీరు? నా అసిస్టెంట్స్ ఉన్నారు, అంటే దురదృష్టవశాత్తు ఏమిటంటే ఇలాంటివి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఉప్పలపాటి నారాయణరావు అతను నా దగ్గర అసిస్టెంట్, మా కమ్యూనిటీ ఏం కాదు. అతనికి ఒక సినిమా ఇప్పించింది. మెహర్బాన్ నా అసిస్టెంట్ పనిచేశాడు. నా దగ్గర అందరూ ఉన్నారు. కాకపోతే ఏమిటంటే నేను తీసిన బహుశా ఉదాహరణకి నేను ముదులను తీశాను. అది బ్రాహ్మణ సబ్జెక్ట్, అది కథ నాది కాదు. శ్రీరమణ గారు అలా రాశారు. నెక్స్ట్ ఎలక అందిస్తున్నా, అది ఎలకలు పట్టేవాడు జీవితం. దానికి ఇప్పుడు ఉదాహరణకి మా అన్నగారు అబ్బాయి ఉన్నాడు. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళలో నాకు ఎవరు చౌకలు చేస్తే వాడిని పెట్టుకుంటా కదా. మా అన్నగారు అబ్బాయి మొన్న ఇన్విటబుల్గా వాడిని, అది ఏమిటంటే అది ఫోకస్ అవ్వక్కర్లేని విషయం. ప్రతిభ ఎవరి దగ్గర ఉంటే నాకు కావాల్సిన ప్రధానంగా ప్రతిభ తప్ప రెండో పాయింట్ ఒకటి ఉంటుంది. వేరే వాళ్ళు మన ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి మా ఇంట్లో ఉండేవాడు. ఇవన్నీ నేను చెప్పుకోను కదా అంటున్నా. ఇప్పుడు నీకు ఫోకస్ అయ్యేది ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నువ్వు సినిమా ఇచ్చావు అనుకో, మాట వరుసగా అంతే కదా. మరి శ్రీనివాసరెడ్డి మా ఇంట్లో ఉన్నట్టు తెలుసా మీకు తెలుసా? తెలియదు. మెహర్బాన్ నా దగ్గర పనిచేసి మెహర్బాన్ అని నా దగ్గర పనిచేసి మీకు తెలుసా? సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా చెప్పాల్సిన విషయం వచ్చింది. మా ఇంట్లో నరేష్ అనే కొట్టాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. జనరల్గా చాలా అంటే మీరు ఇప్పుడు చెప్తే ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. నా దగ్గర దాదాపు 20 ఏళ్ళుగా ఒక మేకప్ మ్యాన్ పనిచేస్తున్నాడు. అతను ఏ కులం నాకు తెలియదు. ఎందుకు తెలియదు? అవసరం లేదు. తెలిసింది. ఎప్పుడు తెలిసింది? వాళ్ళ అబ్బాయికి ఏదో ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టినప్పుడు వాడు 300 కాపులు, మీరు 300 కాపులు అనే అవును సార్ అండి. సౌభాగ్య అని నాకు కవిమిత్రుడు ఉన్నాడు. వాడు చైల్డ్హుడ్ ఫ్రెండ్. పసుపులేటి పూర్ణచంద్రరావు గారు సైలెంట్ ఫిల్మ్ అనే బుక్ రాస్తే నేను దాన్ని ప్రమోట్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చిందండి. పసుపులేటికి నేషనల్ అవార్డు వచ్చిందంటే మా ఆవిడ వాళ్ళ ఇంటి పేరు కూడా పసుపులేటి అన్నాడు. అంటే మీరు కాపులారా అన్న. ఎప్పుడు అది 25 ఏళ్ళు అయింది అప్పటికి. అంటే అక్కర్లేదు. నేను ఇప్పుడు ఉదాహరణకు మా ఇంటికి వేద పండితులు వస్తారు, నేను డబ్బులు ఇచ్చి పంపిస్తాను. అదిగా మీకు కనపడేది. అమ్మలు 20 మంది వస్తారు, మరి రోజు సన్నాయి కొట్టేవాడు రోజు వస్తాడు. అది ఎవ్రీడే అంటే ఏటీఎం కార్డు ఆరా నీకు అబ్బాయి అనుకుంటాను నేను. అంటే ఆడికి ఆఖరి కిందకి దిగి వచ్చి ఒరే అదవా ఆ పాట 4 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వింటున్నాను, పాట మాసరా అంటే ఎవరు నేర్పుతారు సార్ అంటాడు. ఇవి తెలుసా నీకు? అంటే ఇవన్నీ దురదృష్టవశాత్తు ఫోకస్ అయ్యేది అలా. ఇప్పుడు నేను ఏ కమ్యూనిటీని వదిలేరు. ఇప్పుడు మీరు ఒక కమ్యూనిటీ వ్యక్తికి చెప్పి మీ వాడు కాబట్టే కదా సినిమా ఇచ్చా అంటారు, అంతే. అది వెనకాలంతే. ఇప్పుడు విశ్వనాథ్ కూడా ఉందిగా బ్లేము. మరి అల్లు రామలింగాన్ని పెట్టుకోలే, మరి సత్యనారాయణ లేకుండానే సినిమాలు తీశాడా? హీరోలందరూ వాళ్ళేనా? ఒకసారి ఫోకస్ అయిపోయి పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి సోమయాజులు కాబట్టి వీడికి జాతి ఉంటే ఇంకోటి లేదని అంటారు. అది కూడా చెప్తున్నా. ఒక ప్రెసర్ మనవాడు కాస్త అని ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది. అది ఎవరికి లేదంటే మాత్రం దోషం తప్పది కదా, ఉంటుంది. బట్ నేనేమంటున్నా అంటే అది లిమిట్లో నీ పర్సనల్గా పెట్టుకో కొంత.
అంతే తప్ప ఈ అమ్మ వాడు అట్లా వాళ్ళే పెట్టుకోవాలి లేదా వీళ్ళని ద్వేషించడం వద్దు. ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఇష్టమైన పక్కన పెట్టాలి కాన్సెప్ట్ నాది. ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ వచ్చాక ఏది ఈ ఆధ్యాత్మిక ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు వస్తున్న కష్టాలు ఎలాంటివి? అది కాదు అదే ఇది అక్కర్లేని ఇమేజ్ నాకు నిజంగా నాకు పెద్ద ఇష్టం ఏమి కూడా లేదు. విచిత్రం ఏమిటంటే ప్రతివాడికి ఒక ఎక్స్ట్రా కార్డు ఉంటుంది. నాకు సంగీతం పిచ్చి ఇష్టం. ఇది ఎట్లొచ్చింది అసలు అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకుంటున్నావు, అది ఎవరు అడగాడే అప్పుడు తెలియదు. ఇప్పుడు మురళీమోహన్ ఉన్నాడు, ఆయన గుడే కట్టించాడు ఏకంగా. రాఘవేంద్రరావు గారు ఆ కాషాయం పంచాలు, సురేష్ బాబుని ఎప్పుడు అట్లాగే చూడొచ్చు మనం చాలాసార్లు. వీళ్ళందరూ భక్తులే. సీతారామ శాస్త్రి కావ్యాలు రాశాడు మన శివుడి మీద. షణ్ముఖ శర్మ రాశాడు సినిమా వాడే. ఇది నాకు వచ్చిన కొత్త బాధ ఏమిటంటే ఇది నాకు కూడా భక్తి ఉంది అంతే. భక్తి అంటే లిమిటెడ్ చెప్పాక ఇందాక ధ్యానం అనేది. సంగీతం క్రమంలో నేనేమిటంటే ఫస్ట్ కొన్నాళ్ళు జానకి గారి బావగారి దగ్గర మృదంగం నేర్చుకున్నాను, గరిమేళ నరసింహారావు గారి దగ్గర. నాకు ఎందుకు నేర్చుకున్నా, తూర్పు పడమర అనే సినిమాలో కమల్ హాసన్ మృదంగం వాయించాడు కాబట్టి నేర్చుకున్నాను. అమ్మని అమ్మాయి కొట్టేస్తే పిల్లలు పడతారనే దురాశతోటి బాగుంది కొట్టడం. ఆడు కొట్టడం బాగుంది, మనం నేర్చుకుంటున్నప్పుడు బాగుంది. ఇంటికి వచ్చి తలుపు చక్కలని బదులు కొడుతుంటుంది. అమ్మ ఇది ఎందుకురా బాబు అని మా అమ్మ. అయిందా మాస్టర్ గరిమేళ నరసింహారావు గారు ఆయన పేరు, జానకి గారు బావగారు. ఓకే. నాకు లెక్కలు వీక్ నాయన. మృదంగం ఎంత ఈజీ అంటే 4 ఏళ్ళు 8, 8 ఏళ్ళు 16 అంతే. లెక్కలు అంత ఈజీ అన్నాడు. మా అమ్మ ఇప్పుడు నెక్స్ట్ భాగారాలు అవి కూడా చేయిస్తాడేమో అని మానేసి. నువ్వు కంపేర్ చేసింది లెక్కలతో, నాకు ఏదైతే కష్టం దాంతో కంపేర్ చేసి అవుట్. తర్వాత బ్రహ్మానందం గారిని వైలిన్ ఇస్తున్నాడు, ఆయన దగ్గర కొన్నాడు వైలిన్ నేర్చుకున్నాను. అది వర్కౌట్ అవ్వలేదు. మా పిల్లలు పుట్టారు. ఇక్కడ ఉండగా వీణాపాణి, ఆ పేరు కూడా నేనే పెట్టా. రమణమూర్తి అనే అతను వచ్చి, సార్ నాకు సినిమాల్లో మ్యూజిక్ వడిస్తాడా ఈ సినిమాల్లో, సర్లే వచ్చేదాకా ఒక పని చేయి, మా పిల్లలకి సంగీతం నేర్పన్నా. పాపం పొద్దున్న 6 o'clock వచ్చేవాడు. మా వాళ్ళు లేచి మొహం కడుక్కుని వచ్చేటప్పటికి 7 అయ్యేది. అరగంట స్కూల్ అనేవాడు. ఇప్పుడు ఇట్లా హౌ టు కంపెన్సేట్ సిస్టమ్. ఆ 6 o'clock వచ్చేసి 9కి వెళ్ళిపోవాలి అతను. సో 6కి నేను రెడీగా ఉన్నాడు. వాళ్ళకి నేర్పే క్రమంలో నేను నేర్చుకున్నాను. నేను 1.5 years చాలా సీరియస్గా హార్మోనియం వాయిస్తాను. అంటే పొద్దున్న నేను టిఫిన్ చేసి కూర్చుంటే షూటింగ్ లేకపోతే మధ్యాహ్నం లంచ్కి తెచ్చేవాడిని. ఓకే. 7-8 గంటలు అలా శంకరాభరణం శంకరశాస్త్రి టైప్లో మధ్యమావతి రాగం వంట పట్టేసింది నాకు. ఆ రాగం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ రాగంలో ఆటగారి రసివం వచ్చేసింది. ఇందోడ మధ్యమావతి. ఆటగద రాశివా ఆటగద కేశవ, మొత్తం కావ్యం మధ్యమావతిలో రాశాను. అప్పుడు నాకు అనిపించింది కేవలం ఈ కావ్యం రాయించుకోవడానికి సంగీతం నేర్పావా నాకు. అట్లా తర్వాత మానేసాను నేను సంగీతం. ఇప్పుడు నాకు హార్మోనియం మళ్ళీ వెతుక్కోవాలి ఇప్పుడు. ఓకే. బట్ కావ్యాలు పాటలు నేను దాదాపు 50 పాటలు రాశాను శివుడి మీద. ఎక్కువ భాగం 90% మధ్యమావతిలో ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ భక్తి ఇమేజ్ వచ్చిన తర్వాత పడ్డ ఇది అయిందా, ఇప్పుడు ఇది అయిందా, వచ్చినాక పాటలు రాసేసాక ఏం చేస్తాం, ఖాళీగా కూర్చోం కదా. ఇంట్లో శివరాత్రి నాటి ప్రోగ్రాం పెట్టాం, జనం వచ్చారు, అద్భుతం అన్నారు. ఇది ఇట్లా కాదు గుళ్ళలో వాడాలని వెళ్ళా. గడ్డము పట్టుబట్ట, ఇటు హార్మోనియం, ఇటు వైలిన్, వెనకాల తంబూర. ఎట్లుంది అమ్మ కచేరీ. ఎక్కడ దాకా వెళ్ళి అనుకుంటాను, దుబాయ్, ఖతార్, ఆల్ ఓవర్ వరల్డ్. నేను వీళ్ళు ఏమైనా పాడేయడం ప్రారంభించేటప్పటికి అప్పటి వరకు ఈ గెటప్, సంగీతం, ఈ శివతత్వం అనేటప్పటికి ముందు జనాకర్షణ వచ్చేసింది. మామూలుగా సింగర్ పాడితే వచ్చేదేమో లేదు, నేను పెద్ద సింగర్ని కూడా కాదు. అట్మాస్ఫియర్ వల్ల చాలా తన్మయత్వంతో, ఎందుకంటే భావ ప్రాధాన్యం, భావంగా పాడుతుంటే అందరూ అట్లా నాకు ప్రోగ్రామ్స్ వచ్చేవి. యాక్టర్గా కాదు, నేను ఇవాళ వరల్డ్లో దాదాపు ఎక్కువసార్లు వెళ్ళింది లిటరరీ పర్సన్గా. నేను ఎక్కడికెళ్ళి ముందు పాడమంటారు. సో ఆ పాడినప్పుడు సోమయాజులు గారు శంకరాభరణంకి వచ్చినట్టు వచ్చింది బాధ. ఏమిటంటే నేను చాలా ఎప్పుడు సార్ మీరు బుట్టేది సార్. మొన్న నాకు తిలకం ఇష్టం. ఇది ఇట్ ఎవోక్స్. ఇదేమిటంటే
ఈ చక్రాలు ఉంటాయి కదా, ఆజ్ఞా చక్రాన్ని ఎవోక్ చేయడానికి తిలకం పెట్టుకుంటాం. అందుకని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. విజయవాడ ఎయిర్పోర్ట్లో కంగారుగా స్నానం చేసి వచ్చేస్తుంటే పెట్టుకోలే. ఈడు ఉంటాడు కదా, సార్ ఏంటి సార్ గుట్టలేదు అన్నాడు. అంటే చెక్ చేయవా అన్న. కాదు నీ మొహం ఎప్పుడు అంటే మన పులగం చిన్నారాయణ ఉన్నాడు కదా, భరణి గారు విభూతి లేకుండా అయినా కనిపిస్తున్నామో కానీ పుస్తకం లేకుండా కనిపించాడని రాశాడు. అట్లాగా అపవిత్రత అకారణంగా ఇప్పుడు నేను చిన్న షర్టు కానీ పొట్టిదేవి కానీ చిన్న జాంగా కానీ నడుస్తుంటే సార్ ఇది మీరు కూడా అంటే నేను అసలు అది కాదే బాబు అంటే వినను. ఇంకా అది వినే స్థితిలో అంటే నేను ఏదో మహాశివభక్తుడు ఇంకా నేను ఇది తప్ప వచ్చి అలా తంపుర వ్యక్తి జీవితాంతం అలా ఉంటానని నీ అమ్మ కాదురా నాయనా, నేను పరమసామాన్యుని, నాకు శివుడన్నా విభూదన్నా ఇష్టం అంతే. శివుడి మీద రాశాను, అది పాపులర్ అయింది, అందువల్ల నేను అదనుకుంటాను. కానీ నేను అది కూడా కానీ అదే కాదు నేను చెప్పేది తెలుసుకోండి. అంటే శివుడు భక్తి అనేది నవరసాల్లో ఒకటి, నాకు అదే ప్రధానమైనది కాదు. నేను సినిమాలు చూస్తాను, డ్యాన్సులు చేస్తాను, చిచ్చోరా పనులు అన్నీ చేస్తాను. అదేంది మీరే చెప్తారు, ఇది శంకరాభరణ సోమయాజులు గారికి వచ్చిన కష్టాలు. సిగరెట్ తాగడానికి లేదు పబ్లిక్లో. అరే ఓకే. అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్తాం, పార్టీలు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. సార్ మీరేమిటి అంటే నేను వెళ్ళడానికి నన్ను అసలు ముందు వీడే ఆయన వద్దులే అని అంటే నేను ఎందుకు వద్దా అంటే అక్కడ అంతా డ్యాన్సులు గీస్తారు సార్. డ్యాన్సులు అయితే నీ అమ్మ నేను టూ మచ్ ఉన్నది ఏ అబ్బాయి. నేను నా డ్రెస్సులు కూడా నువ్వే సెలెక్ట్ చేస్తే నా అభిరుచులు కూడా నువ్వే అట్లా అడ్డం పడ్డారు తప్ప దానివల్ల ఎవరు 10 మంది ఆనందిస్తుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. కొన్ని మానేస్తాం, నష్టమే ఉంది, ఫరకేం పడదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.